తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు కీలకంగా వ్యవహరించారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని ఆర్టీసీ వర్క్ షాప్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆర్టీసీ ఉద్యోగులతో పాటు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. బీఆర్ఎస్ పాలనలో మండుటెండల్లో మత్తడి దుకే స్థాయికి చేరుకున్నామని మంత్రి గంగుల తెలిపారు. గతంలో నీటి సమస్యలతో బిందెలతో కొట్టుకునే పరిస్థితులుండేవని గుర్తు చేశారు. 10 సంవత్సరాలకు అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. ఆంధ్ర నేతలకు తెలంగాణలో ఏం పని అని మంత్రి ప్రశ్నించారు. 10 సంవత్సరాల నా పరిపాలన చూడండి. 40-50 సంవత్సరాల దరిద్రాన్ని చూసినాం మనము. మండు టెండర్లో మత్తడి దొరుకుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుకొని బ్రహ్మాండమైన మానే డ్యాంలో నీళ్లు పెట్టుకున్నాము. గతంలో మా ఆడబిడ్డలు నీళ్ల కోసము బోరింగ్ కొట్టి జబ్బలు నొత్తుండే కానీ బిందె నీళ్ళు వెళ్ళకపోవు. ట్యాంకర్ల వెంబడి పోతుండే బిందెలు పెట్టి కొట్టుకుందాం మనం. ఈరోజు మండు టెండర్లో మత్తడి దుంకుతుంది డ్యాములు నీళ్ళు. ఎక్కడ తెలంగాణ, ఎక్కడ మరి ఎక్కడికి వచ్చింది? నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఎక్కువ బోరు కొట్టేయకుండా మరి అభివృద్ధి జరుగుతుంది 10 సంవత్సరాల. ఈ అభివృద్ధి మీద కళ్ళ మంట మొదలైంది, కడుపు మంట మొదలైంది. నరదృష్టి పడితే నాపరాయి వలుగుతుందట. ఎవరికి పడ్డది? ఇదే 2009లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే కిరణ్ కుమార్ రెడ్డి కట్టె పట్టుకుంటూ పెద్దది అసెంబ్లీలో కరెంటు పోతుంది మీకు గుడ్డి దీపం అవుతుందని చెప్పిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయనే హైదరాబాద్ వచ్చి కూర్చున్నాడు. ఇగో నేను బీజేపీ ముసుగులు వచ్చి కూర్చున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఏ ఊరేంటి కిరణ్ కుమార్ రెడ్డి? ఇది ఆంధ్రాలో నువ్వు లీడర్షిప్ చేయాలి కదా బీజేపీకి. ఇప్పుడు హైదరాబాద్లో కూర్చున్నాడు. వచ్చిన వాళ్ళ కాల కండవాలు కలుపుతాడు, బీజేపీ కండవాలు కలుపుతాడు. అంటే ఆంధ్ర కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ హైదరాబాద్కి వచ్చిండు. ఇంకా అక్కున్నది షర్మిలక్క నడుతూనే ఉన్నది. రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలక్క ఏం పనమ్మా నీకు? ఎందుకు వచ్చినావు? నాసు పెట్టుకో కూర్చున్నావు కదా. హైదరాబాద్ ఉన్నది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చిండు. కేవీపీ రామచంద్ర హైదరాబాద్ వచ్చిండు. వీళ్ళంతా ఎక్కడున్నారు? ఆంధ్ర. ఎందుకు వచ్చిండ్రు? అరే కేసీఆర్ ఓడిపోవాలి, మళ్ళీ తెలంగాణ మీద కలపాలి. అవి నాసు పెట్టుకుని కూర్చున్నాడు హైదరాబాద్ సంపద మీద. సోదరులారా, 1956లో మన తాత ముత్తాతలు తప్పు చేసిండు. 46 సంవత్సరాలు దరిద్రం చూసినాము. మనం తప్పు చేస్తే మన పోరగాన్న నోట్ల మన కొట్టినట్లయితే మనం తప్పు చేస్తే ఢిల్లీ చేతుల్లో పోతే కేసీఆర్ గిట్ట ఓడగొట్టి ఢిల్లీ చేతుల పరిపాలన ఇస్తే ఈ 2 పార్టీలు తీసుకుపోయి 1956 ఏం చేసిండ్రో అవి అట్లా చేసి దీన్ని హైదరాబాద్ సంస్థ మీద కన్నేసిండ్రు. హైదరాబాద్ సంపద ఎత్తుకపోవాలి. ఈ 2 పార్టీలు ఢిల్లీలో కూర్చొని డిసైడ్ అయితే మళ్ళీ 50 ఏళ్ళు మళ్ళీ వెనక కూడే. కాబట్టి సోదరులారా, ఈ భూమి మీద 100 ఏళ్ళు బతకం, 1000 ఏళ్ళు బతకం. కానీ మన భవిష్యత్ తరం ఉంటుంది. ఈ నగరం అభివృద్ధి కొనసాగాలి, ఆగద్దు ఎక్కడ కూడా. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ఎలక్షన్లు వచ్చినాయి. మాకోటేయి అత్తే ఉన్నారు. ఎవరు? గిదే కాంగ్రెస్ పార్టీ, గిదే బీజేపీ పార్టీ. చూడలేదా మనం? 40-50 సంవత్సరాలు చూసిన పార్టీలు మళ్ళీ వచ్చినాయి. ఏమంటే ఒక కోటేరు అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఏం చేస్తావు కోటు? మొన్న కర్ణాటక వేరు అందరు పాదయాత్ర చేసి మొత్తం మంచి కర్ణాటక పోయినాక 5 నెలలు అయిపోయాయి. కాడెత్తేసి వచ్చిర్రు. ఇప్పటికీ కరెంటు లేదు. ఆ రైతులు కాలు మొక్కిరు. తెలంగాణ రైతులు వీళ్ళు నమ్మకుడు దొంగలు అని చెప్పి పాదయాత్ర వేసింది తెలంగాణలో. వీళ్ళు నమ్మకుడు అని చెప్పేసి బస్సులో మహిళలకు ఆడోళ్ళకి ఫ్రీ అన్నారు. డీజిల్ లేక బస్సులు ఆగిపోయినాయి అక్కడ. కాంగ్రెస్ పార్టీ దోపిడీ ఇక్కడ కర్ణాటక చేసింది. రేషన్ షాపులో బియ్యం లేవు. మా దగ్గరకు వచ్చి బియ్యం ఇస్తామన్న పరిస్థితి వచ్చింది. వీళ్ళు మళ్ళీ పోతారు అక్కడికి. అయిపోయి ఒక ఓటేసిండ్రు. 5 సంవత్సరాలు వాళ్ళు ఎవరేం చేయలేరు. కానీ ప్రజలు బలి అవుతారు కదా అక్కడ. కర్ణాటక ప్రజలు బలి అవుతారు. ఇక్కడ మనం ఆచితూచి తస్మాత్ జాగ్రత్త. ఒక్క తప్పు జరిగితే 50 ఏళ్ళు మళ్ళీ వెనుకపోతాము. ఒక తప్పు జరిగితే కేబుల్ బ్రిడ్జ్ నడుతుందా? ఆగిపోతుంది. ఒక తప్పు చేస్తే రివర్ ఫ్రంట్ ఆగిపోతుంది. ఒక తప్పు చేస్తే మెడికల్ కాలేజ్ ఆపిస్తారు.